నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. శ్రమలోని రెండు అక్షరాలు అతని చేతులు, దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు, పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు, తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు. చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో, మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. నమస్కారం. నవ్యాంధ్ర ప్రధాన స్వర్ణాంధ్ర భావితరాల ఆశా జ్యోతి మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75 సంవత్సరాల జన్మదినం ఈరోజు మీ అందరి మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషం. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అలాగే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి
సంస్కారం తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోబోయాడో మనందరూ కూడా తెలుసు. అటువంటి నాయకుడు అడుగు జాడల్లో మనందరం కూడా నడిచి గత దుర్మార్గ ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ దేశంలోనే ఎవరికి ఇవ్వాలన్నంత అత్యధిక మెజార్టీ 164 సీట్లు కట్టబెట్టి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి గౌరవం ఉందో మనం అందరం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న అప్పుల ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలతో మళ్ళా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈరోజు మనందరికీ కూడా సుపరిపాలన అందిస్తూ ఉన్నాడంటే చెప్పిన ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే చెప్పాడో అన్నా క్యాంటీన్లు కానీ అలాగే వృద్ధాప్య పెన్షన్లు కానీ ఈరోజే డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే మనం నిన్నే మత్స్యకార భరోసా కానీ రైతు భరోసాగా తల్లికి అన్నీ కూడా 1 by 1 ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నా కూడా అంటే ఆయన నిద్ర లేచి 75 సంవత్సరాల వయసులో కూడా 18 గంటలు ఈ రాష్ట్రం కోసం పనిచేస్తా ఉన్నాడంటే ఆయన మన జీవితాంతం ఆయన ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా ఎన్నికవడం నా జన్మ ధన్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ టైంలో పోయినా రేపు 11:30 టైంలో పోయి కలిసినా కూడా ఉదయం 6 గంటలు 7 గంటలప్పుడు ఏ విధంగా ఉంటాడో ఆ 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన అదే విధంగా మనతో మాట్లాడుతూ ఉంటే ఆయన ఆ దేవుడు ఆయనకి ఆశీస్సులు ఏ విధంగా అందజేసాడో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఆ దేవుడు ఆరోగ్యాలతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ఉండే వరకు ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆ దేవుడు వెంకటేశ్వర స్వామిని ఆకాంక్షిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఆయన సేవలు మనందరం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈరోజు హైదరాబాద్ పోయినా కానీ ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఫార్మా కంపెనీలు ఆయన ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ఎవరు అభివృద్ధి చేశారంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పేరు చెబుతున్నారంటే ఆయన అటువంటి ముందు చూపున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి నడిపిస్తున్న పార్టీలో మనందరం కూడా భాగస్వాములు అవడం అని చెప్పి సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో P4 పేదవాడి రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతా ఉన్నాడు. ఆయన అడుగుజాడలో మనం అందరం కూడా మళ్ళా 2029లో ఈ పార్టీకి మళ్ళా ఇదే వైభవం తీసుకొచ్చేదానికి మనం అందరం కూడా కష్టపడి పనిచేసి మళ్ళా ముఖ్యమంత్రిని ఆయనే చేయాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతాడని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.